జామాయిల్ సాగులో అత్యధిక దిగుబడి సాధించి ఆదర్శంగా నిలిచిన రైతులను సెంచరీ ప్యానల్స్ లిమిటెడ్ యాజమాన్యం ఘనంగా సన్మానించారు. గోపవరం మండలం ఇండస్ట్రియల్ పార్కులోని ఎండీఎఫ్ ప్లాంట్ ఆవరణంలో సోమవారం జామాయిల్ సాగులో ఆదర్శ రైతుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్లాంట్ హెడ్ జేమ్స్ థామస్ ముఖ్య అతిథిగా హాజరై ఆదర్శ రైతులకు శాలువా కప్పి జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జామాయిల్ సాగు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని ఇవ్వడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. కంపెనీ అగ్రిమెంట్ ద్వారా రైతులకు నాణ్యమైన క్లోనల్ మొక్కలు, సాంకేతిక సలహాలు, పంట కొనుగోలు హామీ ఇస్తున్నామని తెలిపారు. ప్లాంటేషన్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఏజీఎం వినయ్ కుమార్ మాట్లాడుతూ జామాయిల్ సాగుపై రైతులకు పూర్తిస్థాయి సాంకేతిక మార్గదర్శకం, నాణ్యమైన క్లోనల్ మొక్కలు, నిరంతర పర్యవేక్షణను కంపెనీ అందిస్తోందన్నారు. దగ్గర బయట కూడా 400 కిలోమీటర్లు అవుతున్నాడు. దగ్గరకు వచ్చుకుంటానంటే ఆ ముందు దగ్గరే ఆయన సరిపోతుంది. వాళ్ళు పెంచిన రైతులే కదా, వాళ్ళ ఉన్న రైతులే. అలా 2018 నుంచి 2020 మధ్యలో ఇక్కడికి వచ్చి కొనేవాళ్ళు లేక చేతికి ఉన్న పంటని నిజంగా చెప్పిన ఆ రోజు రైతులు 1000 రూపాయలు, 1200, 1500 కూడా తీసేశారు. ఆ సందర్భం రాకూడదని మేము వేసే రైతులకి, మా దగ్గర ఉన్న రైతులకు మేము ఒక బైబ్యాక్ అగ్రిమెంట్ అంటే పెట్టాం. అంటే ఎటువంటి గడ్డు పరిస్థితుల్లో కూడా మరీ 1000 రూపాయలకి 500 అమ్ముకునేది, కనీసము వేసిన పంట మీద ఒక 20% ఉన్న లాభం చేతిలోకి రావాలి కదా. సో మా ఓవరాల్ మార్కెట్ మొత్తం ఇండియా మొత్తం 60 రేట్లు తక్కువ ఉంది. బట్ ఆ రేటు నేను కొనాలని లేదు కదా. పక్క జిల్లాలో ఇప్పుడు వెళ్ళి చూస్తే ఆ పరిస్థితి వస్తే తక్కువ రేటు అక్కడ దొరుకుతుంది. యాజ్ ఏ కమర్షియల్ పాయింట్ ఆఫ్ ఆలోచిస్తే నేను అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి. కానీ ఈరోజు సదుద్దేశంతో కంపెనీ ఏం చేస్తుందంటే ముందే ఆ రోజు ఏం జరుగుతుందో తెలియదు, మళ్ళీ ఆ పరిస్థితి వస్తుందో లేదో తెలియదు, ఆ పరిస్థితి వస్తే ఎలా చూడాలో తెలియదు. కానీ మన మాట మీద రైతులు మొక్కలు వేస్తున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ బైబ్యాక్ అగ్రిమెంట్ పెట్టి మినిమం మీ ఖర్చులు 100 కిలోమీటర్ల లోపల ఖర్చులు ఎంత అవుతుంది, 800 నుంచి 1000 రూపాయలు అవుతుంది. ఇంకా మీరు 50 కిలోమీటర్లు అయితే 600, 700 కటింగ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ అయిపోతుంది. సో ఖచ్చితంగా 3200 రైతు జేబులో చెప్పిన 6000 రైతు జేబులో కనుక చెప్పండి. రైతు జేబులో చెప్తున్నా 3000 నుంచి 3500 చిల్లర గడ్డు పరిస్థితుల్లో వస్తుంది. కానీ అంతకంటే ఎక్కువ రేటు ఉందని మీకు అనిపించిన మార్కెట్లో ఆ రేటు నడుస్తున్నా, ఏ రేటు ఉంటే ఆ రేటు పెట్టుకుంటాం. ఈ రోజు నేను మమ్మల్ని చెప్తున్నాను కదా, మరీ మట్టానికి ఆ రేటు పడిపోతే ఆ రోజు మనం ఏం చేస్తాం, ఆ రోజు మన పరిస్థితి ఏంటంటే ఆ రోజు సెంచరీ ప్యానల్ నిలబడింది మీకు కమిటీ అయిన అగ్రిమెంట్ ప్రకారం, లేదంటే మీకు ఇచ్చిన బైబ్యాక్ అగ్రిమెంట్. అంతేగాని నువ్వు వేసిన మొక్క నాకే అమ్మాలని చెప్పట్లేదు. మార్కెట్లో ఏ రేటు ఉన్నా, ఎంత రేటు ఉన్నా నువ్వు మాత్రం ఈ రేట్ వేయాలని చెప్పి నేను అడగట్లేదు. మార్కెట్లో మరీ కిందకి వెళ్ళిపోకుండా ఇది ఒక మినిమం ప్రైస్ కింద పెట్టుకొని పైన మార్కెట్లో ఎంత రేటు ఉంటే అంత రేటు పెట్టి ఖచ్చితంగా కొంటాం. ఇంకోటి ఏంటి భరోసా, తోట పంటలు ఎక్కువైపోయింది. సార్ మాట్లాడుతున్నారు, పంటలు ఎక్కువైపోయినాయి, బాగా ఎక్కించేశారు, తోటలు లేవు. ఏం చేద్దాం, బయర్స్ కనిపించట్లేదు, ఏం చేస్తాం. రేట్ అంటే డిమాండ్ సార్ అని చెప్పేది. అందుబాటులో ఉండే ఫ్యాక్టరీకి మీకే గిట్టుబాటు కానప్పుడు కాళహస్తి వాడు, కర్ణాటక వాడు నెల్లూరు జిల్లాలో కొనుగోలుదారులు ఎంత ఎక్కువ మంది ఉంటే డిమాండ్ అంత ఉంటుంది. కొనుగోలుదారులు పెరిగారు. ఒక్కొక్క మ్యానుఫ్యాక్చర్కి ఒక్కొక్క గిట్టుబాటు ఉంటుంది అన్నమాట. నాకు రోజు మిగులుతుందని ఇంకోటి మిగలవచ్చు, ఇంకోటి మిగులుతుండవచ్చు. అదంతా ఇది కాదు. దూరంగా ఉండేవాడికి ఎలా గిట్టుబాటు అవుతాయి కదా. ఇప్పుడు మరిపాటు రైతులు ఉన్నారు, మన ఆత్మకూర రైతులు ఉన్నారు. ఓన్లీ సెంచరీ ప్యానల్స్ ఒకటే ఉన్నారు, బయట ఉన్నారు. అడగండి ఒకసారి. అక్కడ బెస్ట్ పోస్ట్ పేపర్ వెళ్ళిన బయట నుంచి అందరూ ఉన్నారు. ఎక్కడ ఆత్మకూర ఏరియాలో కొనేవాళ్ళు. కానీ మనకి ఇంత కటింగ్ వచ్చిన ప్లాంటేషన్స్ లేక వాళ్ళు కడప సైడ్ రావట్లేదు. ఒకసారి ప్లాంటేషన్ ఉందంటే అక్కడ దాకా వచ్చిన ఇక్కడ దాకా కొనుక్కోవడానికి. ఇప్పుడు ఆత్మకూరు నుంచి నెల్లూరుపాలెం నుంచి మా సెంచరీ ప్యానల్స్ our management staff, sir. So you have you have spent a day with us, Century Panel. You have embraced this occasion with your presence. Thank you for coming to Century Panel. This is just a small token of appreciation which we wanted to do for farmers. Thank you all for participating here, and this is just a start. We will have many such gatherings where discussions will happen. We'll be honoring farmers, and this is just a way for Century Panel to communicate that we are here to support you as well as we need your support also. Thank you very much.